అని చెప్పాలి. నిజంగా మనకి మనశంకర వరప్రసాద్ గారు సినిమా భుక్తాయసాన్ని ఇచ్చిన విందు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే అంత ఓవర్వెల్మింగ్గా, అంత ఎక్సైటెడ్గా సినిమా థియేటర్ నుంచి బయటికి కూడా రావడం జరిగింది. సో ఎస్, లాడ్ ఆఫ్ మెమరీస్ని ఇచ్చిన సినిమాగా మనకి మనశంకర వరప్రసాద్ గారు చాలా చాలా కాలం గుర్తుండిపోతుంది. అండ్ వింటేజ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది ఈ సినిమా అని చెప్పాలి. చిరంజీవి గారిని చూసే కొద్దీ మనకు పైక దొంగ మొగుడు, ఘరానా మొగుడు, అన్నయ్య అన్నీ అలా గ్యాంగ్ లీడరు, ఆ గెటప్లు, ఆ స్టెప్పులు అన్నీ అలా గుర్తొస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. సో కాబట్టే ఈరోజు ఇన్ని కలెక్షన్లు, ఇంత పబ్లిక్ రెస్పాన్స్, ఇంత పండగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సిన ఇంకొక పర్ఫెక్ట్ విషయం ఏంటి అంటే, ఈ సినిమాకి సంబంధించి బోలెడన్ని రికార్డులు, ప్రీవియస్ రికార్డులు తుడిచిపెట్టుకుపోయి కొత్త రికార్డులు స్థాపించబడ్డాయి. యూఎస్లో ఓన్లీ ప్రీమియర్స్, నోట్ దిస్ పాయింట్, ఓన్లీ ప్రీమియర్స్కి 1.5 మిలియన్ కలెక్షన్ అనేది ఒక బిగ్గెస్ట్ రికార్డ్. అది మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో అండ్ అనిల్ రావుపూడి గారి కెరియర్లో కూడా సంయుక్తంగా నెలకొల్పినటువంటి ఒక గ్రాండ్ రికార్డ్ అనమాట. సో అటువంటిది జస్ట్ ఆ ప్రీమియర్స్ అండ్ నెక్స్ట్ డే కలిపి 2 మిలియన్ ఆల్రెడీ యూఎస్లో కొట్టేసింది మన శంకర వరప్రసాద్ గారు. అండ్ అఫ్ కోర్స్ డే 1 కలెక్షన్స్, హైయెస్ట్ బుక్ మై షోలో బుకింగ్స్ అయినటువంటి రికార్డ్ కానివ్వండి, ఇలా ఈ సినిమా డే 1 ప్రీమియర్స్తో కలిపి బోలెడని సరికొత్త రికార్డ్స్ని మనం చూడడం జరిగింది. మెగాస్టార్ వాస్ట్ కెరియర్లోనే ఇలాంటి రికార్డ్స్ని మనం కొత్తగా చెప్తున్నాము అని అంటే ఈ సినిమా సాధించిన రికార్డ్స్ ఘనత ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరంగా కూడా మన టీం మొత్తానికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ మరికేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించి ఈరోజు ఇంత పబ్లిక్ రెస్పాన్స్ వరకు జరిగినటువంటి జర్నీ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్?